నమస్కారం, నేను సహనా. 99 మన భక్తికి స్వాగతం. ప్రతి ఏటా అశ్వయుజ మాసం కృష్ణ పక్షంలో వచ్చే త్రయోదశిని ధనత్రయోదశి పండుగగా జరుపుకుంటారు. దీనినే ఉత్తరాదిన ధనతెరాస్ అని కూడా అంటారు. ఈ ఏడాది ధనత్రయోదశి పండుగని అక్టోబర్ 18న శనివారం రోజున జరుపుకుంటున్నారు. ఈ ధనత్రయోదశి రోజున లక్ష్మీదేవి, కుబేరుడి ఆశీస్సులు పుష్కలంగా ఉంటాయని భావిస్తారు. అయితే హిందూ మత ఆచారాల ప్రకారం ఈ ధనత్రయోదశి విశేషమైన ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ ధనత్రయోదశి బంగారం, వెండి వంటి లోహపు వస్తువులని కొనటం చాలా శుభప్రదంగా భావిస్తారు. అయితే ధనత్రయోదశి రోజు బంగారం, వెండి కొనటం వల్ల లక్ష్మీదేవి, కుబేరుడి అనుగ్రహం కలుగుతుందని ఒక నమ్మకం. అందుకే చాలా మంది ఈయన ధనత్రయోదశి రోజున బంగారం లేదా వెండి లేదా ఇతర లోహపు వస్తువులను కూడా కొంటుంటారు. అంతేకాకుండా ఈ రోజు నుంచి దీపావళి పండుగ ప్రారంభమవుతుంది. ఈ పండుగ రోజున బంగారం లేదా వెండి కొనటం లేదా ఏదైనా కొత్త వస్తువు కొనటం వల్ల కూడా ఇంటికి అదృష్టం, సంపద పెరుగుతుందని భావిస్తారు. అలాగే కొత్త చీపురు, ధనియాలు కొనుగోలు చేయటం కూడా చాలా శుభప్రదంగా భావిస్తారు. ఇక ధనత్రయోదశి రోజున కొత్త పాత్రలు కొనటం అనాదిగా వస్తున్న ఒక సంప్రదాయం. ఈ రోజున ధన్వంతరి అమృత కుండతో దర్శనమిచ్చాడని ఒక నమ్మకం. కాబట్టి ఈ రోజున కొత్త పాత్రలు కొనటం శుభప్రదంగా పరిగణిస్తారు. అంతేకాకుండా ఇత్తడిని ధన్వంతరి దేవుడి యొక్క లోహంగా భావిస్తారు. ఈ రోజున ఇత్తడి పాత్రలు కొనటం వల్ల ఆరోగ్యం, అదృష్టంతో పాటు సంపద పెరుగుతుందనేదే భక్తుల నమ్మకం. అయితే ఈ రోజున కొనుగోలు చేసే వస్తువులలో నలుపు రంగు లేకుండా చూసుకుంటారు. అలాగే కత్తెర, ఇనుము వంటి వస్తువులు కొనుగోలు చేయరు. ఇక ధనత్రయోదశి రోజున బంగారం లేదా వెండి కొనకపోతే శ్రీయంత్రం లేదా కుబేర యంత్రం కొనడం కూడా చాలా శుభప్రదం. ఇలా ఈ యంత్రాలని ఇంట్లో లేదా షాపులలో, ఆఫీసులలో ఉంచడం వల్ల లక్ష్మీదేవి, కుబేరుడి ఆశీస్సులు పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా గోమతి చక్రాలను కూడా పవిత్రమైనవిగా భావిస్తారు. కాబట్టి బంగారం, వెండి కొనలేని వాళ్ళు ఈ ధనత్రయోదశి రోజున 11 గోమతి చక్రాలను కొని వాటిని ఎర్రటి గుడ్డలో చుట్టి ఇంట్లో ఒక చోట ఉంచడం వల్ల ఆర్థిక సమస్యలు అనేవి తొలగిపోతాయని ప్రగాఢ విశ్వాసం. అయితే పసుపు గవ్వలు లక్ష్మీదేవికి ప్రీతికరమైనవిగా కూడా భావిస్తారు. కాబట్టి ధనత్రయోదశి రోజున గవ్వలని కొని ఇంట్లో ఉంచటం కూడా మంచిది.